హ్యాపీయా? చాలా సంతోషం సార్. చట్టబద్ధత తీసుకొచ్చినా లేదా ఇంకొకటి చేసినా సంతోషం, ఏం బాధపడాల్సిన పని లేదు. అయితే కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకి ఇప్పటికీ పొంతన లేకపోవడమే అత్యంత బాధాకరమైన విషయం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చెప్పారు? రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ, సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్, ఇది సంపదను సృష్టించేటువంటి ప్రాంతం అని మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో అనేక వ్యాఖ్యలు చేశారు. ఇది ఒక సెట్ ఆఫ్ పీపుల్ కే రాజధాని కానీ ఇది రాష్ట్ర రాజధాని కాదని మాట్లాడి తీరా మళ్ళా చంద్రబాబు నాయుడు గారితో జతకట్టాక మళ్ళీ మాట మార్చారు, అది వేరే విషయం అనుకోండి. మరి రాజధాని విషయంలో అనేక రకాలైనటువంటి అసలు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు కూడా తీర్మానాలు అవి అనేటువంటి కాలయాపన చేస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎవరు అడ్డు అదుపున్నారు? 2028 కల్లా రాజధాని పూర్తి చేస్తాం అని మాట్లాడింది కూడా కూటమి ప్రభుత్వమే, చంద్రబాబు నాయుడు గారే. ఇప్పటికీ దాదాపుగా 60,000 కోట్ల పైచులకు అప్పు చేశారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ సిటీ మరి ఎందుకు వేల కోట్లు అప్పులు చేస్తుందో అర్థం కాలనేటువంటి విషయం. మరి ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే దాదాపుగా ఇప్పుడు చూసుకున్నట్లయితే 1.5 నుంచి 2 లక్షల కోట్ల రూపాయల ప్రణాళికలను ఈ ప్రభుత్వం సిద్ధం చేశామంటుంది. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉందో చూసాం. 20 నెలలకి 3,50,000 కోట్ల పైచులకు అప్పుని చేశారు రాష్ట్ర ప్రజలపైన. సరే, కానీ నేను అడిగేది ఒకటి, మీకు ఆమోదయోగ్యమేనా? ఎందుకు సైలెంట్ మోడ్ లో ఉంటున్నారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడట్లేదు, లేదా మీ మాజీ మంత్రులు ఎందుకు మాట్లాడట్లేదు? ఓకే, ఇది ఓకే, ఇందులో ఏమైనా తప్పులు ఉంటే ఆ తప్పులు మేము ఎత్తి చూపిస్తాము, రాజధాని విషయంలో మాకు అభ్యంతరం లేదని చెప్పి మాట్లాడే పరిస్థితి ఉందా, లేకపోతే ఇంకేమైనా వ్యతిరేకత ఉందా 3 రాజధానులు నినాదం అని? వర్మ సార్, రాజధాని విషయంలో ఎక్కడ కూడా మేము ఎటువంటి విషయంలో కూడా మేము ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేయట్లా. అయితే ప్రభుత్వ తీరు కాదు. మరి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళి అది చెప్తే అది మీకు మంచిదే కదా, మీ మీద ఈ ఆరోపణలు రావు, వ్యతిరేకత రాదు కదా. అసెంబ్లీలో చెప్పినా లేదా ప్రజాక్షేత్రంలో చెప్పినా ప్రజలకి కంటికి కనిపిస్తున్నటువంటి సత్యాన్ని ఎక్కడ చెప్తే ఏముంది వర్మ సార్? ప్రజలు ఈరోజు తెలుసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు ఏంటి వాస్తవ పరిస్థితుల్లో. సార్, స్క్వేర్ ఫీట్ కి 11,000 రూపాయలు నిర్మాణ ఖర్చు కాంట్రాక్టులకి దోచి పెడుతున్నారు. ఇంకా మేము కాదు సురేష్, డైవర్ట్ అవుతున్నారు. చట్టబద్ధతకి మీరు ఆమోదముద్ర వేస్తున్నారా? చట్టబద్ధత ఇది కరెక్టే, ఇదే రాజధాని అని చెప్తున్నారా లేదా? అది నాకు చెప్పండి. తర్వాత చూసుకుందాం డెవలప్మెంట్లు, అక్కడ ఎన్ని కోట్లు పెట్టారు, ఎంత తప్పులు చేసుకున్నారు, అది మళ్ళీ మాట్లాడదాం మనం. దీని గురించి నాకు స్ట్రైట్ గా చెప్పండి. సార్, రాజధాని విషయంలో ఇప్పుడే కాదు, మొదటి నుంచి ఎక్కడ కూడా అమరావతికి మేము అడ్డంకి కాదు. ఏం కాదండి, 5 సంవత్సరాల్లో ఏంటి డెవలప్మెంట్ చెప్పండి. విస్మరించలేదు. సరే వినండి, 2014 నుంచి 19 వరకు ఎంత డబ్బు ఖర్చు పెట్టారు ప్రభుత్వం? ప్రజల సొమ్మే అదంతా కూడా, ఎవరి జేబులో తీసుకొచ్చి పెట్టింది కాదు. 19 నుంచి 24 వరకు ఏమైంది? ఇంకేమో రాజధాని గురించి మేము అంతా చేసాం, మేము ఎప్పుడు దాన్ని ఏం చేయలేదంటే? వర్మ సార్, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు రాజధాని పేరిట దోపిడీ చేసుకున్నారు. రాజధానిలో ఒరిగిందేమీ లేదు. తాత్కాలిక నిర్మాణాల పేరిట ఆయన సొంత మనుషులకు కట్టబెట్టాడు కానీ రాజధాని ప్రాంతాన్ని ఉద్ధరించింది ఏమీ లేదు. మేము అధికారంలోకి వచ్చాక రాజధానిలో ఉన్నటువంటి రోడ్ల స్వరూపాన్ని కానీ, అదేవిధంగా సిఆర్డీ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలను అభివృద్ధి చేసినటువంటి విధానం కానీ ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మార్పు చెందాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమి అక్కడ అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవు. సో 19 నుంచి 24 వరకు రాజధాని ఎన్నుకోని 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా అభివృద్ధి వికేంద్రీకరణ జపం చేస్తున్నారు. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టారు. మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖ అభివృద్ధి చెందాలా, కర్నూలు అభివృద్ధి చెందాలా, అదేవిధంగా అమరావతి అభివృద్ధి చెందాలనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే తప్పైంది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే తప్పవుదా? ఏమంటే అభివృద్ధి అన్ని ప్రాంతాలు అవ్వాలండి. 3 ప్రాంతాలు, రాయలసీమ ఏంటి, లేకపోతే ఉత్తరాంధ్ర ఏంటి, కోస్తా ఏంటి, అన్ని జిల్లాలో అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందాలి, అభివృద్ధి కదా. ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, మీరు కాదన్నారని కాబట్టే కదా అక్కడ ఉద్యమాలు జరిగినాయి ఏళ్ల తరబడి రికార్డు స్థాయిలోని. అదెందుకు మర్చిపోతున్నారు మీరు? ఎందుకు ఉద్యమం జరిగిందండి? మీరు అన్ని ప్రాంతాలు అన్నారు, ఓకే, అదేం తప్పు లేదు, ఆ రోజు మీరు మాట్లాడింది అంటున్నారు. ఇప్పటికీ మీరు తప్పు లేదే అంటున్నారు. మొన్న రిజల్ట్స్ చూసిన తర్వాత కూడా అందరూ వ్యతిరేకించారు, అది తప్పు అని అనుకున్నారు అన్నది ఇప్పటికీ కనిపించట్లేదు. సరే, ఓకే,
మీ ఇష్టం, మీ ఆలోచన సరే. అన్ని నెలలు, అన్ని సంవత్సరాలు అక్కడ ఉద్యమం జరిగితే మేమేమి తప్పు చేయట్లేదు, అన్ని అభివృద్ధి చేస్తున్నాం అమ్మా అని ఎందుకు మాట్లాడలేకపోయారు, ఎందుకు ఆపలేకపోయారు ఆ ఉద్యమాన్ని? మరి మీరు కేవలం అమరావతిని ఒకటే దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో ఓడిపోయామని మాట్లాడడం అసంబద్ధం. కాదు, నేను అమరావతి అని నేను ముందు చెప్పట్లేదు, ఇది ఒక కీలకమైన అంశమని నేను చెప్పాను నా ఇంట్రోలో. మీరు చెప్పే విషయానికి వద్దాం. 2014-19లో రాజధానిని తీసుకొని వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ ప్రాంతాన్ని రాజధానిగా ఎంపిక చేసినటువంటి పార్టీ తెలుగుదేశం. మరి రాజధానిలోనే నారా లోకేష్ గారు ఓటమి పాలయ్యారు మంగళగిరిలో. అంటే ఈ గెలుపోటములు అనేటివి అనేక రకాలైనటువంటి అంశాలతో ముడిపడి ఉంటాయి. దానిని ఒక్కటే మనం ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. నేనేం చెప్తున్నానంటే, మాట్లాడేటువంటి మాటలకి చేతలకి పొంతన లేనటువంటి విషయం నడుస్తోంది ఆంధ్ర రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు గారు వేదికలెక్కి మాట్లాడేటువంటి మాటలు ఒకటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి పనులు ఒక రకంగా ఉన్నాయి. నేను ఇందాక అందుకే చెప్పాను, అమరావతి అమరావతి అంటూ దోపిడీ చేసుకుంటున్నారు, అప్పులు చేస్తున్నారు. ఆ తాలూకా పరిణామాలన్నీ యావత్ రాష్ట్ర పౌరుల మీద పడుతుంది. ఇప్పుడు చూసారు మీరు, స్క్వేర్ ఫీట్ కి 11,000 రూపాయలు భారతదేశంలో ఏ మెట్రోపాలిటన్ సిటీల్లో కూడా, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు లాంటి సిటీల్లో కూడా లేదు. మరి నిర్మాణానికి 11,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ కి ఎందుకు కేటాయిస్తున్నారు? మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట వేల కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు దోపిడీకి ఎందుకు కట్టబెడుతున్నారు? ఇవన్నీ కూడా నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయి. ఈ విషయాలన్నిటి కూడా ప్రజలకు తెలియజేస్తాం. మేము రాజధానికి అడ్డంకి కాదు, రాజధాని పేరుతో జరుగుతున్నటువంటి పతంగానికి మేము అడ్డంకి, రాజధాని పేరుతో జరుగుతున్నటువంటి దోపిడీకి మేము అడ్డంకి, రాజధాని పేరుతో జరుగుతున్నటువంటి కుట్రలకి మేము అడ్డగా మారుతున్నాం. ఇది తప్పు. ప్రజల సొత్తుని దోపిడీ చేస్తున్నారు. మొదటి దశలో సేకరించినటువంటి భూసేకరణకే దిక్కులేదు, మళ్ళీ రెండవ దశకి వెళ్తున్నారు. మొదటి దశలో భూములు ఇచ్చినటువంటి రైతులకు ఏం న్యాయం జరిగింది సార్? ఇప్పుడు ప్లాట్లు ఎక్కడ ఉన్నాయి సార్? రోడ్లు ఎక్కడ ఉన్నాయి సార్? మళ్ళీ రెండవ దశ. ఓకే 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 సురేష్ గారు, మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. సార్ వర్మ గారు చెప్పండి. ఓకే, ఏంటి మొదటి దానికి ఏమీ లేదు, ఇప్పుడు మళ్ళీ ఇది అంటున్నారు, చాలా దోపిడీ